ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాళ్ళ దగ్గర ఈవెన్ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్ కూడా లేడు. పిల్లగాడు చనిపోయి దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా మాకు చెప్పాడు. ప్లీజ్ దయచేసి అధికారులు అందరూ కూడా అర్థం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యమునా క్యాంపస్లో 9వ తరగతి చదువుతున్నటువంటి జశ్వంత్ రెడ్డి నిన్న మరణించడం జరిగింది. సో దీనికి గల కారణాలు ఏంది అని చెప్పేసి మనము మేనేజ్మెంట్ని కూడా అడిగితే వాళ్ళు పొంతలలేని ఆన్సర్స్ ఇవ్వడము. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా అయితే క్రియేట్ చేసారు అనేది తెలుస్తూ ఉంది. మనకి బోధన్ అయితే వచ్చినాం. బోధన్లో ఎవరైతే మనకి జశ్వంత్ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం, అసలు ఏం జరిగింది. దాదాపు 1 వీక్ నుంచి జ్వరంతోనే చాలా రకాలుగా హెల్త్ ఇష్యూస్తోనే బాధపడుతున్న జశ్వంత్ రెడ్డి గురించి అసలు కాల్ చేసిరా లేదా మేనేజ్మెంట్ అనే దానిపైన అయితే మాట్లాడడానికి అయితే మనతో తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా బంధువులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రావడం జరిగింది. అన్న మీరు చెప్పండి, అసలు జశ్వంత్కి హెల్త్ ఇష్యూస్ గురించి అసలు ఏమన్నా ఉన్నాయా? చాలా వరకు కూడా అక్కడ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే టైంలో కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది ఇది అనుకుంటా కొన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు. సో అది నిజమా, లేకపోతే మీకు ఎప్పుడు వచ్చింది కాలు ఇట్లా సిక్కున్నాడని? ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. అతనికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఇప్పటి వరకు జ్వరం అని కూడా ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళింది లేదు, ఏ రోజు హాస్పిటల్కి తీసుకుపోయింది లేదు. ఆయన ఒక మంచి వాలీబాల్ ప్లేయరు. అంత పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉన్నటువంటి మనిషికి అంత ఈజీగా జ్వరం వచ్చేసి 1 గంటలోనో 2 గంటల్లోనో ప్రాణం పోయేటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు ఇది. వాళ్ళు మాకు ఎటువంటి ఫోను చేయలేదు ఇప్పటి వరకు. నిన్న పొద్దున 9 గంటలకి వాళ్ళు ఫోన్ చేసి మీ బాబుకి సీరియస్గా ఉంది, బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నది, హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అప్పటికే మేము ఆన్ ది వేలో ఉన్నాం సార్, వస్తున్నామని చెప్పాము. కానీ వాళ్ళు మేము పోయేదాకా వెయిట్ చేశారు. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకుపోలేదు, వాళ్ళకి ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పలేదు. వాళ్ళ దగ్గర ఈవెన్ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ డాక్టర్ కూడా లేడు. పిఎంపీలను తీసుకొచ్చేసి ఆర్ఎంపీలను తీసుకొచ్చేసి అంత పెద్ద వేల మంది మెయింటైన్ చేస్తున్నటువంటి క్యాంపస్లో ఉంచుకొని వాళ్ళు ఒక పిఎంపీని తీసుకొని వచ్చేసి ఏదో మెడికల్గా చేస్తున్నారు. తర్వాత గట్టిగా దబాయిస్తే రాత్రి 11 గంటలకి వామిటింగ్ అయింది, మేము ఒక ఒమికైన్ ట్యాబ్లెట్ ఇచ్చాము అని చెప్పేసి ఇర్రెస్పాన్సిబుల్గా అసలు ఎటువంటి పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారు. అంతేకాకుండా మేము వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు అక్కడ. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బాబుని స్టెప్స్ మీదకించి వాళ్ళే తల్లిదండ్రులే తీసుకొచ్చే టైంలో ఒక్కసారిగా కుప్పకూలి జశ్వంత్ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయిండు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా ఏంది అసలు? ఇది పూర్తిగా అవాస్తవం. మేము వెళ్ళాము, అక్కడికి వెళ్ళి మేము బాబుని పిలవమని చెప్పాము. బాబుని పిలవమన్నప్పుడు వాళ్ళ మదర్ కూడా పైనకి వెళ్తా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది పైనకి పోయేటువంటి రూల్ లేదు మా దగ్గర, ఆ పిల్లగాడే వస్తాడు అని చెప్పేసి క్రియేట్ చేశారు. మాకు తెలిసినంత వరకు ఇది పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యం వల్ల బాబు ముందే చనిపోయిన తర్వాత అన్ని వాళ్ళు మాకు అప్పచెప్పడం కూడా ఎట్లా అంటే ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఒక సినిమాలో గంగా డ్రామా క్రియేట్ చేస్తారు చూడ, ఆ విధంగా డ్రామా క్రియేట్ చేశారు. డ్రామా క్రియేట్ చేసేసి మేము వచ్చిన తర్వాత పిలిపిస్తున్నట్లుగా ఒక 2-3 పిల్లలతోటి ఏదో భుజాల మీద వేసుకొస్తున్నట్లు చూపించేసి ఇంతలోకే గట్టిగా అరిచేసి పిల్లలందరూ గుమ్మిగూడినట్లు చేసేసి ఈ విధంగా క్రియేట్ చేసేసి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి మా బాబుని మా చేతులతో తీసుకొచ్చాం. వాళ్ళు ఒక్కరు కూడా హాస్పిటల్కి రాలేదు మాతో పాటు. మా బాబుని మేము ఇట్లా కొట్టి ఎంత కొట్టినా కూడా ఆయన ఉలుకులేదు పలుకులేదు. మా చేతులతోటి మోసుకొని మా కారులో తీసుకొని వచ్చేసి పక్కనే 2 నిమిషాల్లో హాస్పిటల్ ఉంది అక్కడ. ఖాళీ 2 నిమిషాల్లో వాళ్ళ క్యాంపస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళని నమ్మి మేము పిల్లగాడిని అక్కడ అప్పచెప్పించినప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఈవెన్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు, మాకు ఫోన్ అయితే చేయాలి. ఫోన్ ఎప్పుడు వచ్చింది? నిన్న పొద్దున 9 గంటలకు వచ్చింది. అంటే అప్పటికే బాబు వాళ్ళకి తెలుసుకొని వాళ్ళు మనకు ఫోన్ చేసి వాళ్ళంతా క్రియేట్ చేసేసి అక్కడ పైనుంచి వస్తుంటే కింద పడ్డాడని చెప్పేసి క్రియేట్ చేసేసి మా ముందు డ్రామా క్రియేట్ చేసేసి అప్పుడు మా హడావుడిలో మేము పిల్లగాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2 మినిట్స్లో మేము హాస్పిటల్ రీచ్ అయ్యాము. అక్కడ 9:55కి మేము అక్కడ క్యాంపస్కి వెళ్తే పిల్లగాడిని తీసుకుంటే 10లోకి మేము అక్కడ చేరుకున్నాము. 10 తర్వాత 10:02కి ఈసీజీ తీస్తే ఆ ఈసీజీలో ప్లేన్ వచ్చింది. డాక్టర్ కూడా ఈ పిల్లగాడు చనిపోయి దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయిపోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా మాకు చెప్పాడు. ఇదంతా జరిగింది అంటే ఒక సిక్గా, అంటే ఇప్పుడు మనకి తను స్పృహ తప్పి పడిపోయిందా లేకపోతే ఏందనే సెకండరీ అండి. సో ఆయనకి హెల్త్ ఇష్యూ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా పక్కనే హాస్పిటల్స్ మీరు అంటున్నారు, ఖలీల్వాడి పక్కనే ఉంది, దగ్గర 500
500 మీటర్ రేడియస్లోనే మనకి ఇవన్నీ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది పెద్ద క్వశ్చన్ అయితే ఉంది. ఎందుకు తీసుకోపోలేరు వాళ్ళు? మరి అదే మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ క్యాంపస్కి బ్యాక్ సైడ్ వితిన్ 2 minutesలో వెళ్ళిపోవచ్చు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. వాళ్ళు తీసుకుపోయి జాయిన్ చేసి మీ పిల్లగాడిని ఇక్కడ జాయిన్ చేసాము రండి అని చెప్పేస్తే మేము పోమా? మేము పైసలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామా? మేము లక్షల రూపాయలు ఫీజులు కట్టేసి వాళ్ళ క్యాంపస్లో జాయిన్ చేసిన దీనికోసమేనా? మేము ఇంటికాడ నుంచి పోయి మా పిల్లగాడిని మేము తీసుకొచ్చుకునేదాకా వాళ్ళంతా వెయిట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇదంతా డ్రామా క్రియేట్ చేశారు. ఇదంతా డ్రామా క్రియేట్ చేసేసి లాస్ట్కి మీ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే మా మీదే నిందలు మోపుతున్నారు. 25 లక్షలకు మేము సెటిల్మెంట్ చేసుకున్నాము, 25 లక్షలు ఇచ్చేసి మేము ఇట్లా చేశాము. ఒక అంత పెద్ద క్యాంపస్ ఉన్న దగ్గరికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని పెట్టుకోలేరా? ఒక MBBS డాక్టర్ని పెట్టుకోలేరా? ఈవెన్ RMPలు PMPలు ఎందుకండి వీళ్ళు? RMPలకి PMPలకి ఏమొస్తుంది? వాళ్ళు జస్ట్ ఒక మెడిసిన్ ఇస్తారు. అది రాంగ్ రియాక్షన్ అయితే ఇప్పుడు మా ఉద్దేశంలో కూడా వాళ్ళు ఏదో రాంగ్ రియాక్షన్ ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఇచ్చి ఉండొచ్చు మేబీ. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ విధమైనటువంటి బూటకాలన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు నాకు ఇచ్చేది ఏందండి మనీ? నేను ఇస్తాను, నా పిల్లగాడిని తెచ్చిమనండి. ఇవాడు ఆయన ₹1 కోటి నేను ఇస్తాను. వాడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి రెడీగా ఉన్నాడు కదా. వాడు ఎవడైతే ఆ విద్యా సంస్థల యజమాని ఎవడైతే ఉన్నాడో వాడు శవాల మీద పేలాలు ఏరుకోవడానికి రెడీగా ఉన్నాడు కదా. నేను పేలాలు చల్లినట్టు చదువుతాను. ₹1 కోటి నా పిల్లగాడిని తెచ్చిమనండి. ఈరోజు వాడు చల్లిన పేలాలు తీసుకునేటువంటి రకం కాదు మేము. మా పిల్లగాడిని కోల్పోయిన బాధలో మేముంటే మేము ఇట్లా సెటిల్మెంట్ చేసుకున్నాము, అట్లా చేసుకున్నాము, ఇంత ర్యాష్గా మాట్లాడతాడా? వాడు నా ఆస్తి అంతా అమ్మైనా సరే వాడు అంత చూస్తాను. వాడు ఏమనుకుంటున్నాడు? వాడికి ఏమైనా కొంచెమైనా మైండ్ పనిచేస్తుందా? ఒక పిల్లగాడు చనిపోయాడు, పిల్లగాడి ప్రాణం పోయింది, దీని గురించి ఆలోచిస్తాడా? వాడి విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కోసం, వాడి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కప్పుపుచ్చుకోవడం కోసం మా మీద నిందలేసేసి మమ్మల్ని బ్లేమ్ చేసుకుంటూ, మా చనిపోయిన పిల్లగాడిని బ్లేమ్ చేసుకుంటూ, చనిపోయిన పిల్లగాడికి ఏంటంటే ప్రాబ్లం? ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఉంటే మాకు తెలియదా? మేము తీసుకోబోమా? హెల్త్ ఇష్యూస్ ఉంటే నీ దగ్గర పెట్టేసి నిన్ను బ్లేమ్ చేసి వాడిని చంపుకుంటాం. మా పిల్లగాడిని చంపుకోవాలని చెప్పేసి నేను కంకరం కట్టుకొని నీ దగ్గరకు వచ్చామా? ఇదంతా కూడా జరిగిన తర్వాత, అంటే నిన్న జశ్వంత్ రెడ్డి చనిపోయిన తర్వాత మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా? లేకపోతే క్యాంపస్కి సంబంధించిన కొంతమంది స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా రావడం జరిగిందో హాస్పిటల్కైనా? చనిపోయిన తర్వాత మేము ఏదైతే పిల్లగాడిని మా కారులో తీసుకొని పోతున్నామో అక్కడి నుంచి ఒక్క వార్డెన్ కానీ రాలేదు, ఒక ప్రిన్సిపాల్ కానీ రాలేదు, ఎవరూ రాలేదు. కేవలము ఎవరో ఒక పర్సన్ వచ్చేసి కార్లో ఫ్రంట్లో కూర్చున్నాడు. ఆయన కూడా అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా అక్కడి నుంచి గాయబైపోయాడు. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో, ఈ విషయం తెలిసిందో, ఇమ్మీడియట్గా అక్కడికి వితిన్ 5-10 minutesలో ఒక 20 members పోలీస్ మెన్ తీసుకొని వచ్చేసారు. 20 members పోలీస్ మెన్ వచ్చేసి అక్కడ తప్పే జరగలేదు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టే లేకపోతే మీరు అనుకున్నట్టే తప్పే జరిగినప్పుడు పోలీస్ బందోబస్తు అంత ఇమీడియట్లీగా అంత రియాక్షన్గా వాళ్ళు రావాల్సిన అవసరం ఏమున్నది? ఇదే మాకు పూర్తిగా వాళ్ళ మీద అనుమానం రావడానికే కారణం ఇది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి అందరు రావాలి, అందరు వచ్చేసి మా బాబుకి జరిగింది అని చెప్పేసి అక్కడ ఉండాలి. ఎందుకు పారిపోవాలా? వాళ్ళు తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఇమీడియట్గా పోలీస్ బందోబస్తు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పోలీసులు వచ్చేసి మమ్మల్ని చుట్టుముట్టాల్సిన అవసరం ఏముంది? మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మీరు క్యాంపస్ సైడ్ రావకూడదు అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ మేనేజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు తప్పు చేయటం ఎందుకు? తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ మేనేజ్ చేయటం ఎందుకు? నువ్వు నీ విద్యా సంస్థను నడుపుతున్నప్పుడు ఆ విద్యా సంస్థలో ఎంతమంది 1000 మంది పిల్లలు ఉంటారు. ఆ 1000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి. ఎందుకంటే మేము నువ్వే తల్లి, నువ్వే తండ్రి అని చెప్పేసి కదా మా పిల్లగాడిని నీ దగ్గర జాయిన్ చేసి మేము ఇంట్లో ఉంటుంది. లేకపోతే మా పిల్లగాడిని మా దగ్గర ఉంచుకోలేమా? మా బాబుని మీ దగ్గర ఉంచాము అంటే మీరే తల్లిదండ్రులే చూసుకోవాలా. అదే నీ ఇంట్లో నీ కొడుక్కో లేకపోతే నీ కూతురుకో ఏమైనా ప్రాబ్లం అయితే నువ్వు చూసుకోవా? జ్వరం వచ్చింది అంటే ఇమీడియట్గా నువ్వు రెస్పాండ్ కావా? 1 day గడుస్తుంది, ఒక్కరన్నా కాల్ చేశారా? అసలు ఎట్లుంది పరిస్థితి, మరి ఏం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ అయినా చేయడం జరిగిందా? అసలు తెలుసుకోవడం జరిగిందా? ఇప్పుడు వరకు విద్యా సంస్థల యాజమాన్యం నుంచి కానీ విద్యా సంస్థల్లో చెప్పేటువంటి ఏ విధమైనటువంటి స్టాఫ్ కానీ ఇప్పటి వరకు మా దగ్గర ఎవ్వరు రాలేదు. రాకపోగా ఈ విధమైనటువంటి బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని నాకు తెలిసింది. వాళ్ళు అంతు చూస్తాను ఇట్లా గనక చేశారు అంటే ఎట్టి పరిస్థితుల్లో శవాల మీద పేలాలు ఏరుకోకూడదు. ఎప్పుడు కూడా పిల్లగాడు చనిపోయాడు, మేము దుఃఖంలో ఉన్నాం, మా బాధలో మేమున్నాం, ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్ కనుక బయటకు తీసుకొని వస్తే నా ఆస్తి అమ్మైనా సరే, నా ఆస్తి ఏదైతే ఉందో మొత్తం అమ్మైనా సరే వాడు అంత చూస్తాను, వాడు ఎంత పెద్దోడైనా కానీ. ఇది ఎక్కడ దాకా తీసుకోవాలి అక్కడ దాకా తీసుకుపోతాం. ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కూడా తీసుకుపోతాం. సీఎం దాకా తీసుకుపోయేటువంటి కెపాసిటీ కూడా మా దగ్గర ఉన్నది. అంతేగాని ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ చేయకూడదు. ఇటువంటి వాళ్ళని తక్షణమే శిక్షించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో సీఎం దీంట్లో చొరవ తీసుకోవాలా. ఇట్లా నా పిల్లవాడిలాగా ఇంకా 1000 మంది పిల్లలు అక్కడ ఉన్నారు హాస్టల్లో, వాళ్ళందరికీ కూడా ఇటువంటి గతినే పట్టిస్తాడు దరిద్రుడు.
కాబట్టి ఆ దరిద్రుని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలా. ఇది నా విజ్ఞప్తిగా కోరుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని. ఇది ఒక తల్లిదండ్రులకి పుత్రశోకాలకు కలిగించి మరలా మా మీద బురద వెళ్ళడం అనేటువంటిది ఇది చాలా జయమైన చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో మన సీఎం గారు దీన్ని సహించకూడదు. సీఎం గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలా. ఆ విద్యా సంస్థల యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నాయో పర్మిషన్స్ అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వాటిని తీసేసి ఆ విద్యా సంస్థల్ని బ్యాన్ చేసేసేయాలా. బ్యాన్ చేసేసి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో జీవితకాలంగా వాళ్ళకి బ్యాన్ విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో జశ్వంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే మీరు సండే రోజు అవుటింగ్కి కూడా తీసుకెళ్లారు, చాలా మంచిగా గడిపారు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. చివరిసారిగా జశ్వంత్తోని మీరు ఎప్పుడు మాట్లాడారు? సండే రోజు మేము ఆ రోజు అవుటింగ్కి వచ్చాము. అవుటింగ్ కూడా తీసుకుపోయాము. ఆయనకి ఏమేం కావాలని కొనిచ్చాము, తీసుకొచ్చాము. 6 గంటలు 5:30 ప్రాంతంలో మేము అక్కడ వదిలేసాం, తీసుకుపోయాము. వీళ్ళు ఎప్పుడైతే ఈ పిల్లగానికి బాగలేదని తెలిసిందో, ఆ పిల్లగాడు బాగలేదని తెలిసి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఫోన్ కాల్ కూడా ఇవ్వలేదు, వాళ్ళు తీసుకుపోలేదు. పొద్దున మరలా నేను ఎంక్వైరీ చేస్తే ఆ డాక్టర్ రాలేదు, డాక్టర్ చూడలేదు. అక్కడ ఉన్నటువంటి అన్క్వాలిఫైడ్ డాక్టర్ కూడా రాలేదు, డాక్టర్ కూడా అటెండ్ కాలేదు, చూడలేదు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా అక్కడే ఉంటారు. వాళ్ళు తీసుకుపోతే 2 నిమిషాల్లో నా పిల్లగాడు సేవ్ అయిపోతుండే. ఇది చేయకుండా మరలా మా మీద బుర్రలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇటువంటి అన్యాయమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేటువంటి యాజమాన్య సంస్థల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. మేము కూడా వదలము. ఈవెన్ అవసరమైతే 500 మంది ధర్నాగా వెళ్ళి ఆ యొక్క యాజమాన్యాన్ని అంతు చూస్తాము. ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ కనుక ఇచ్చామనుకోండి, మేము బాధల్లో ఉన్నప్పుడు ఇటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మమ్మల్ని డబ్బు పెట్టి కొనేటువంటి స్తోమత మీ దగ్గర ఆడున్నది. అట్లా డబ్బులు పెట్టి ఎంతమందిని కొంటారు? డబ్బులు పెట్టి మొత్తము నీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కొంటారా? వాళ్ళ తల్లిదండ్రులని కొంటారా? తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల్ని పోగొట్టుకొని మనల్నే వాళ్ళు భిక్షగాళ్ళని చెప్పేసి భిక్షం ఎత్తుకుంటున్నారని చెప్పేసి మన పిల్లల మీద పేలాలు ఏరుకుంటున్నామని చెప్పేసి మన గురించి చెప్తున్నారు. ఇది ఏమన్నా న్యాయమా? పిల్లగాడు చనిపోయిన బాధలో మేముంటే ఆ పిల్లగాడి శవం మీద పేలాలు ఏరుకుంటున్నామంటున్నారు. ఇది ఎటువంటి కసాయి విద్యా సంస్థలవి. ఇది కాకతీయ కాదు, కసాయి విద్యా సంస్థ. అటువంటి విద్యా సంస్థను ఎట్టి పరిస్థితులు వదలకూడదు. కంపల్సరిగా ఆ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోవాలా. ముఖ్యంగా సీఎం గారికి ఇది నేను నా పర్సనల్గా, అంతేకాకుండా వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనగా భావించి చెప్తున్నాను. సీఎం గారు మీరు తప్పనిసరిగా దీని మీద చర్య తీసుకోండి. ఇటువంటి కషాయి వాళ్ళని అసలు వదలొద్దు. వీళ్ళు అంతా మేనేజ్మెంట్ చేస్తున్నారు, వ్యవస్థ అంతా మేనేజ్ చేశారు. అంత పొద్దున్నే 5 నిమిషాల్లో అక్కడ పోలీస్ వ్యవస్థ రావాల్సిన అవసరం ఏమున్నది? మమ్మల్ని నిలువరించాల్సిన అవసరం ఏముంటుంది? మా పిల్లగాడు చనిపోతే మేము పోయి అడగకూడదా? మేము పోయి అడగాల్సిన హక్కు మాకు లేదా? అడగనీయకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి మమ్మల్ని నిర్వహించాల్సినటువంటి అవసరం ఏమిటి? అంతేకాకుండా ఇది పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళు మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పోస్ట్ మార్టంని మేనేజ్ చేయకుండా ఉన్నటువంటి వాస్తవాలు మాకు తెలియాలి. మాకు తెలిసేదాకా మేము మొదలము. ఆ వాస్తవాలను తెలుసుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో వదిలేటువంటి చర్య కాదు. కాబట్టి దయచేసి ఎటువంటి అధికార వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ఇటువంటి అన్యాయాన్ని ఇంకొకసారి జరగనీయకుండా చూడండి. ఇలా డబ్బుల కోసము డబ్బుల్ని ఆశ చూపించి ఇట్లా పేలాలేరుకోమని చెప్పేసి ఇట్లా మిమ్మల్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఇక్కడ మేము మేనేజ్ చేశామని చెప్పేసుకుంటున్నారు అధికారులందరినీ కూడా. ప్లీజ్ దయచేసి అధికారులందరూ కూడా అర్థం చేసుకోండి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా ప్లీజ్. మా బాబు అయితే ఇంకా తిరిగి రాడు. కానీ ఇంకా ఎటువంటి ఏ పిల్లవాడికి కూడా ఇట్లా జరగకుండా చూడాలి. ప్లీజ్ దయచేసి చూడండి. యాక్చువల్లీ నిజామాబాద్ జిల్లాలో కాకతీయ యమునా క్యాంపస్లో మనము రిపోర్టింగ్ చేసే టైంలో కూడా కొంతమంది ఎవరైతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ మనము రిపోర్టింగ్ చేయనీయకుండా అడ్డుకుంటా ఉన్నారంటే సుమన్ టీవీ వెళ్ళిందంటే ఖచ్చితంగా అక్కడ నిజాలు కావచ్చు ఏదైనా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసి మనం చెప్పే ఇది ఉంటుంది. కాబట్టి మమ్మల్ని కూడా నిన్న భయపెట్టించే సిచ్యువేషన్ అయితే చేశారు. సో ఇదంతా ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. చనిపోయిన వెనువెంటనే అంటే ఇదంతా కూడా తెలిసే లోపే పోలీస్ అధికారులకి ఇన్ఫామ్ చేయడము, అక్కడ బందోబస్తుని ఇదంతా పెట్టడము, ఇదంతా కూడా ఇన్ఫామ్ చేసి ఉంటే అంటే కొంత ఇబ్బందిలో ఉన్నాడు, కొంత సిక్లో ఉన్నాడు అని చెప్పేసి ఉంటే మేము వచ్చేస్తుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇది ఒక చాలా దారుణ ఘటనగా చెప్పుకోవాలా. కాకతీయ విద్యా సంస్థలో దాదాపు 1000 మంది చదువుకుంటున్నారండి. సో వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే వాళ్ళ తోటి తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు, మీ పిల్లల్ని మీరు కంటికి రెప్పలో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే నిన్న మొత్తం ఇదంతా ఒక హైడ్రామా. ఇది నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్తుంది ఏంది, అక్కడ యమునా క్యాంపస్ నియర్ బైలో ఉన్న
కొంతమంది స్టూడెంట్స్తో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, పైనుంచి మెట్ల మీదకించి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చేటప్పుడే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు జశ్వంత్ రెడ్డి అని చెప్పారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళు చెప్తున్నది వేరు. అప్పటికే హాఫ్ అన్ అవర్ బ్యాకే జశ్వంత్ రెడ్డి చనిపోయినట్టు వైద్య అధికారులు అయితే చెప్పారు అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇదంతా కూడా ఒక తప్పుదోవ పట్టించేందుకే ఇదంతా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని ఎలిగేషన్స్ అంటే మొత్తం మేనేజ్ చేసేసుకున్నాము ఇంకేం కాదులే అన్నట్టుగా చాలా వరకు కూడా ఇట్లాంటి బ్యాడ్ మెసేజెస్ అయితే పోతూ ఉన్నాయి. ఇట్లాంటి మెసేజ్ మళ్ళీ ఇట్లా వస్తే మాత్రం డెఫినెట్లీ మేము ఎంతకైనా రెడీ అని చెప్పేసి మనకి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, బోధన్ నుంచి.